హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మరొక కొత్త ఔషధ మొక్కతో మీ ముందుకు వచ్చాను. దీని పేరు సోయిమిడా ఫ్యాబ్రిఫ్యూగా. సోయిమిడా ఫ్యాబ్రిఫ్యూజా అని కూడా అంటారు. సోయిమిడా ఫ్యాబ్రిఫ్యూజాని తెలుగులో సోమిద చెట్టు అని కూడా పిలుస్తాం. ఈ సోమిద చెట్టు గురించి తెలుసుకునే ముందు వీటి ఫొటోస్ని ఒకసారి మనం పరిశీలిద్దాం రండి. సోమిద చెట్టు ఈ రకంగా చాలా పొడుగ్గా ఉంటుంది. దాదాపుగా అది ఒక 60 మీటర్లు వరకు పెరుగుతుంది. ఈ సోమిద చెట్టుని స్ట్రైట్ బోల్ ఈ రకంగా ఉంటుంది. సోమిద చెట్టు యొక్క ఇది ఫారెస్ట్లోనే మనకి కనిపిస్తుంది. ఈ సోమిద చెట్టు స్ట్రైట్ బోలు అలాగే లెంగ్త్ వలన 60 మీటర్లు వరకు పెరగటం వలన దీన్ని టెంపుల్స్లో ధ్వజస్తంభాలుగా ఉపయోగిస్తారు. సో ఇది స్ట్రైట్గా పెరగటం వల్లనే కాకుండా దీని యొక్క ట్రంక్ సైజు లేదా కాండం సైజు లేదా ఈ జాతి యొక్క మొక్క సంబంధించిన గుణగణాలన్నీ కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి దీన్ని ధ్వజస్తంభానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇవి అంతరించిపోతున్న దశకి ఉన్నాయి. ఈ సోమిద చెట్లు లభ్యం తక్కువగా ఉన్నందువలన ప్రస్తుతం ప్లస్ ట్రీస్ నుంచి ఎంచుకోబడినటువంటి లాంగ్ స్ట్రైట్ టేక్ పోల్స్ని కూడా ధ్వజస్తంభాలుగా ఉపయోగిస్తున్నారు. సో ఇది దీని యొక్క విశేషం. సో చూశారు కదా, ఈ రకంగా పెరుగుతుంది. గ్రీనిష్ ప్లాంట్, ఆకులు స్ట్రైట్గా ఆపోజిట్గా ఉంటాయి. సో లీవ్స్ ఈ రకంగా ఓవెట్ షేప్లో డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. చూసారు కదా, ఆపోజిట్గా ఉంటాయి. దీని వెయిన్ వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది. ఫ్లవర్ ఈ రకంగా వైట్ ఫ్లవర్ ఉంటుంది. ఈ రకంగా వైట్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. గుత్తులుగా వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది. కాయ పండిన తర్వాత, నేల మీద పడిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. వీటి కాయలు పగుళ్ళు ఈ రకంగా స్టార్ షేప్లో పగిలి లోపల నుంచి విత్తనాలు వస్తాయి. విత్తనాలు ఈ రకంగా పేపరీగా ఉంటాయి, లైట్గా ఉంటాయి. చూసారా, పగుళ్ళు స్టార్ షేప్లో పగలటం వలన లోపల ఉన్న విత్తనాలు లైట్ ఫెదరీ కాటన్ టైప్లో ఉంటాయి. ఈ రకంగా వీటి యొక్క బార్క్ ఈ రకంగా ఉంటుంది. వీటిని మెడిసినల్ ఇండస్ట్రీస్లోనూ అలాగే మనకి ఆయుర్వేద మందుల షాపుల్లోనూ ఇవి మనకు లభిస్తాయి. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి నియర్లీ థ్రెటెండ్ టు లీస్ట్ కన్సర్న్. కానీ ఇది ప్రస్తుతానికి ఇది ఎప్పుడో కన్జర్వేషన్ స్టేటస్ IUCN వాళ్ళు ఎప్పుడో నిర్వహించారు. యాజ్ ఆన్ టుడే చూస్తే ఈ చెట్టు థ్రెటెండ్ లిస్ట్లోకి వచ్చేసింది.
అంటే వల్నరబుల్ ట్రీ కింద దీన్ని భావించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మనం దీని గురించి మొక్క ఇతర వివరాల్లోకి వెళ్దాం రండి. స్థానిక పేరు సోమిద చెట్టు. దీని పరిరక్షణ పరిస్థితి ఎల్సి, లీస్ట్ కన్సర్న్ స్పీసీస్. ఈ జాతి దాదాపుగా బెదిరింపు జాతుల్లో వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ అండ్ ప్రైవేట్ నర్సరీస్ ద్వారా ఈ విత్తనాలను విరాళంగా ఇచ్చి పెద్ద ఎత్తున సంరక్షించాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి సోమిడా ఫ్యాబ్రిఫ్యూజా అంతరించిపోతున్న చెట్ల జాబితాలో చేర్చబడిందని, రెడ్ లిస్ట్లో చేర్చబడిందని IUCN వాళ్ళు తెలియజేశారు. నియర్లీ ఎక్స్టింక్ట్గా జాబితాలో చేర్చబడింది. ఎల్సి కాదు, నియర్లీ ఎక్స్టింక్ట్ జాబితాలో ఇది చేర్చబడింది. నియర్లీ ఎక్స్టింక్ట్ NTRNE, నియర్లీ ఎక్స్టింక్ట్. సో ఈ చెట్టుని మనం ఎక్కువగా సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశం, శ్రీలంక ఏరియాల్లో మనకి కనిపిస్తుంది. సోమిడా ఫ్యాబ్రిఫ్యూజా ముఖ్యాంశాలు ఏంటంటే, ఇండియన్ రెడ్వుడ్ రోహన్ ట్రీ అని కూడా పిలుస్తారు. ప్రధానంగా తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు ప్రాంతాల్లో, భారతదేశంలో ఉపఖండంలో ఇవి కనిపిస్తాయి. ఆవాసాలు సాధారణంగా మిశ్రమ ఆకులు రాల్చే అడవుల్లో పెరుగుతాయి. తరచుగా కరువు మరియు అగ్ని ప్రకృతి ఘటనలకి ఇవి గురవుతూ ఉంటాయి. కాబట్టి వీటి జాతి అంతరించిపోతుంది. ఈ సోమిడా యొక్క ఔషధ ఉపయోగాలు, బెరడు సాంప్రదాయకంగా ఆయుర్వేద ఔషధాల్లో యాంటీ ఫీవర్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఉపయోగిస్తారు. వైద్య ఉపయోగాలు ఇంకెలా ఉన్నాయంటే, సోమిడా ఫ్యాబ్రిఫ్యూజా చెట్టుని సంస్కృతంలో మంసురోయిని అని కూడా పిలుస్తారు. ఇది అనేక ఔషధోపయోగాలు కలిగి ఉంటుంది. చెట్టు యొక్క బెరడు, ఆకులు, రూట్స్ మరియు పువ్వులు వివిధ రకాలైనటువంటి వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, కీళ్ళ వాపులు కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్కి, యాంటీ మైక్రోబియల్, దంత వ్యాధులకి, గాయాలకి మరియు అంటువ్యాధులకి చికిత్స కూడా ఉపయోగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ కావున ఇది యాంటీ హెల్మెంటిక్, కడుపులోని పురుగులకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా చికిత్స ఉపయోగిస్తారు. యాంటీ మలేరియా చికిత్స కూడా ఇది ఉపయోగిస్తారు. ఇది భేది మందుగా కూడా, మలబద్ధకానికి చికిత్స కూడా ఉపయోగిస్తారు. కామోద్దీపనకి కూడా ఉపయోగిస్తారు. గొంతు నొప్పి కూడా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. గర్భస్రావం చికిత్సకి, తర్వాత రక్తస్రావం చికిత్స కూడా ఉపయోగిస్తారు. వీటి యొక్క ఇతర ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, విరేచనాలకి చికిత్స చేయడానికి ఇది ఉపయోగిస్తారు. దగ్గుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. జ్వరాలకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. రక్తస్రావం చికిత్స ఉపయోగిస్తారు. తర్వాత ఇవి
క్రియాశీలక భాగాలు ఈ చెట్టు యొక్క భాగాలను క్రియాశీలకంగా మందుల్లో వాడటం జరుగుతుంది. మార్కెట్ లభ్యత ఇవి బెరడు మనకి మార్కెట్లో ఆయుర్వేదం మెడిసిన్స్లో మెడికల్ షాప్స్లో లభిస్తుంది. బెరడు జ్వరానికి, విరేచనాలకి మరియు సాధారణ టానిక్గా కూడా వీటిని ఉపయోగిస్తారు. కషాయాలు, యోని ఇన్ఫెక్షన్స్, రొమాటిక్ నొప్పులు, కడుపు నొప్పి, గాయాలు, దంత వ్యాధులు, రక్తస్రావాలకి చికిత్స ఉపయోగిస్తారు. పండ్లు వచ్చేసి వైల్డ్ లిల్లీ ఫ్లవర్గా అమ్ముతారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, రొమాటిజం తగ్గించడానికి, ఉపశమనానికి, యాంటీ మైక్రోబియల్ దంత వ్యాధులకి, రక్తస్రావానికి, తర్వాత ఉపశమనం కలిగించడానికి వాడతారు. క్యాన్సర్లో కూడా, వ్యాధికి కూడా ఈ మందుని ఉపయోగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఉపయోగిస్తారు. గాయాలు నయం చేయడానికి, కణజాలాలని నిర్మించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్తం గడ్డగట్టడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది సోమిడా ఫ్యాబ్రిఫ్యూజా భారతదేశానికి చెందినది మరియు ఇది మధ్య తరహా భారతదేశంలోని ద్వీపకల్పాల్లో మరియు శ్రీలంకలోనూ కనిపిస్తుంది. వీటిని గుర్తించే లక్షణాలు వచ్చేసి సోమిడా ఫ్యాబ్రిఫ్యూజాను గుర్తించడానికి పెద్ద పలకలతో ఎక్స్ఫోలియేట్ చేసే మందపాటి నీలం బూడిద రంగులోని బెరడు ఉంటుంది. మొత్తం పరిమాణంలో ఆకురాల్చే చెట్టు ఇది. 3 నుంచి 6 దీర్ఘచతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంతో కరపత్రాలతో మేళమై ఉంటుంది. ఆకులు కలిగి ఉన్నటువంటి చెట్టు మరియు పెద్ద సమూహాలుగా ఆకులు తెలుపు, పసుపు కలిగినటువంటి పువ్వులు ఉంటాయి. దీన్ని ఫ్యాబ్రిఫ్యూజ్ అని పిలుస్తారు. దీని బెరడుని దాని ఫ్యాబ్రిఫ్యూజ్ లక్షణాల కోసం ఔషధంగా ఉపయోగిస్తారు. తరచుగా అయ్యే విరేచనాలకు చికిత్స చేయడానికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కీలక గుర్తించే లక్షణాలు ఎలా అంటే, బెరడు మందపాటి కఠినమైన బెరడు పెద్ద ఫ్లేక్స్ లాగా ముక్కలతో సాధారణంగా నీలం బూడిద రంగులో, గోధుమ రంగులోనూ ఉంటుంది. ఆకుల సమ్మేళనం ఆకులు 3-6 కరపత్రాలతో దీర్ఘచతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార ఆకులతో ఉంటుంది. పువ్వులు పెద్ద సమూహాలుగా ఆకుపచ్చ తెలుపు పువ్వులు ఉంటాయి. పండు ఫ్యాట్ పౌడర్లో ఉపయోగించడానికి సెంట్రల్ కాలంతో వుడీ క్యాప్సూల్ కలిగి ఉంటుంది. సాధారణ పేరు ఇండియన్ రెడ్వుడ్. దీన్ని ఎక్కడ కనుగోవాలి అంటే, ప్రధానంగా భారతదేశంలో ఉష్ణమండలాల్లోనూ, అడవుల్లోనూ, ముఖ్యంగా పశ్చిమ కాలంలో వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో కనుగొవచ్చు. వీటి యొక్క ముఖ్య అంశాల్లో ఫ్లవరింగ్ వచ్చేసి మే టు జూన్,
ఫ్రూటింగ్ వచ్చేసి మే టు జూన్. అలాగే సీడ్ కలెక్షన్ ఫిబ్రవరి టు మార్చ్ చేసుకోవచ్చు. సీడ్ వైబిలిటీ, లూజ్ వైబిలిటీ, క్విక్లీ అంటే ఈ వైబిలిటీ అనేది చాలా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. వైబిలిటీ ఈజ్ వెరీ పూర్. సో సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి సోకింగ్ ఇంటూ కోల్డ్ వాటర్ ఫర్ 24 hours. సో 24 గంటల పాటు దీన్ని చల్లటి నీటిలో నానబెట్టిన తర్వాత దీన్ని సీడ్ని సో చేసుకోవచ్చు. మీకోసం కొన్ని వీడియోస్ని ఇక్కడ ఉంచడం జరిగింది. క్షుణ్ణంగా చూడండి, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీకు కలుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఈ అంతరించిపోతున్నటువంటి చెట్టును కాపాడాల్సిన బాధ్యత ఉంది. భావితరాలకి దీన్ని అందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇంకో కొత్త మొక్కతో నెక్స్ట్ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ. బై.